దేవుని ఉగ్రత తాళజాలనిది, బహు భయంకరమైనది. అది భక్తిహీనుల తలల మీద పెళ్ళున దిగేది. దేవుని ఉగ్రతకు గురి కాకుండా నిన్ను రక్షించుట కొరకే ఈ సువార్త. దేవుని ఉగ్రతలో నిన్ను శిక్షకు గురి కానీయకుండా నీకు రక్షణనివ్వడానికే ఈ సువార్త. ఉగ్రతను తప్పించి అంతఃపురములో నిన్ను దాయడానికే ఈ సువార్త. ఆయన పర్ణశాలలో దాయడానికే సువార్త. ఆయన రెక్కల నీడ క్రింద దాయడానికే ఈ సువార్త. ఆయన సన్నిధి చాటున నిన్ను దాయడానికే ఈ సువార్త. ప్రియుడా, ఉగ్రతకు గురయ్యే భక్తి చేస్తున్నావా? ఉగ్రతలో దాచబడే భక్తి చేస్తున్నావా? కళ్ళెము లేని గుర్రముల వలె పరుగులు తీస్తుందా నీ మనస్సు, నీ ఆలోచన? లేక దేవుని ఆత్మ అదుపులో ఉన్నదా? సొంత నిర్ణయములు తీసుకునే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని ఆత్మ నడిపింపు కలిగినటువంటి వ్యక్తివిగా ఉన్నావా? ప్రశ్న వేస్తూ ఉన్నాను దైవ సేవకునిగా.